హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూసేద్దాము. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. మరి ఎవరు బాబు? ఓహో, ఆంబోతు మళ్ళీ రంకులేసేందుకు రెడీ అయ్యింది. ఈ విషయం ఏంటా అని ఆరా తీస్తే సేమ్ ఓల్డ్ స్టోరీ. రెడ్ బుక్, లోకేష్ అరెస్టులు, వైసీపీ ప్యాంట్లు తడిపేసుకోవటాలు, ఈ తప్ప ఏమీ లేదు. కొత్తగా శాపనార్థాలు కూడా మొదలెట్టారు. మరి ఎట్టా చేసేవాడిని కదా, అదేదో రోజా మొన్న అన్నదే ఆడంగి వెదవులు అని ఆ మాట మరి ఇప్పుడు అంబటికి బాగా సూట్ అవుతుందనేది జనం అనుకునే మాట. సరే, ఏదో శాపాలని వచ్చాడు కదా, ఆ నోటి తొత్తరేందో తీర్చుకొనిద్దాం రండి. ఇదిగో అమ్మటి ఏంటి, వైసీపీ నేతలంతా డైపర్లు ఎట్టుకుని మరీ కూటమి నేతలను భయపెట్టాలని చూస్తున్నారట. మేము టీడీపీ వాళ్ళు భయపెట్టవా? ఇది ఎక్కడ కూడా భయ బాబు. మమ్మల్ని భయపెట్టకపోతే చాలు. మమ్మల్ని గదిలో పెట్టి కొడతంటే మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేయాలి మేము? నేను చెప్తానయ్యా, నువ్వు చెప్పావు కదా. ఏ ప్రభుత్వ చంద్రబాబు ఏమో ఉట్టిగట్టు ఊరెగుతాడా? జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడా? లేకపోతే వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రిగా ఉంటారా? వచ్చి మారవా ప్రభుత్వాలు? ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడికి? నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 300 మంది ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు అపోజిషన్లోకి వెళ్ళాడు. శాస్త్రం ఉంటాడు చంద్రబాబు అధికారంలో. నువ్వు అపోజిషన్లోకి రావా? ఓ రోజు అటు ఇటు అంతేగా. ఇవన్నీ మర్చిపోతారా? ఇవన్నీ ప్రెసిడెంట్స్ కావా? ఇవన్నీ సాంప్రదాయాలు కావా? ఏంటిదని అడుగుతాం. భయపెట్టవలసిన పరిస్థితిలో మేము ఉన్నామా? భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. భయపడాల్సిన పరిస్థితిలో ఉండి గుండె ధృతివ చేసుకొని రాటు తేలుతున్నాం. మిలిటెన్సీతో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నాం. ఓరిని పాసుగాల అంబటి ఏంటేంటి రాటు తేలుతున్నారా? దేంట్లో గంట అరగంటలోనా, లేదంటే బట్టలు ఇప్పదీసి వీడియో కాల్స్ మాట్లాడడంలోనా? ఎందులో రాటు తేలుతున్నారు చెప్పవా? అది సరే, ఏదో అన్నావు, చంద్రబాబే ఎల్లకాలం సీఎంగా ఉంటాడా అని. ఆయన 4వసారి సీఎం అయ్యారు. 3-4 సార్లు పెచ్చ నాయకుడిగా ఉన్నారు. నీకు తెలీదా? ఆగకుండా 30 ఏళ్ళు ఉండేది మేమే. మా జగనే 30 ఏళ్ళు సీఎం. వై నాట్ 175 అంటూ నోటుకొచ్చి పిచ్చు కూతలు కూసింది మీరు. వెళ్ళి ఓ పాలి జగన్ రెడ్డిని కలిసి ఏది శాశ్వతం కాదు, భూమి గుండ్రంగా ఉంటుంది, ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికి వచ్చి ఎంతటోడైనా మళ్ళీ ఆట మొదలు పెట్టాలని చెప్పు. అది సరే, న్యూడ్ స్టార్ గోరింట్ల మాధవ్ చేసిన శాండాలం ఏమో కానీ ఆ పుణ్యమాని పాపం 11 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు కదా అంబటి. మీరు పక్క పని తిన్నగా సీయరు కదా. సిసి నిజంగా ఆ 11 మంది తప్పు చేసినట్టు అయితే హోంమంత్రి రాజీనామా చేయాలి. తన డిపార్ట్మెంట్లో ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయంలో మరి వాళ్ళు ఏం తప్పు చేశారు నాకు అర్థం కాదు. 24 గంటలలోపే ప్రొడ్యూస్ చేశారు. దాన్ని ఇంక సస్పెండ్ చేసిన అవసరం ఉంది. అంటే గోరంట్ల మాధవ్కి సమాచారం ఇచ్చారు. ఎవరు? ఆ కిరణ్ అనే వ్యక్తి గోరంట్ల మాధవ్కి సమాచారం, అరెస్ట్ చేసి తీసుకొస్తున్నామనేటువంటి సమాచారం ఇచ్చారని కూడా ఎవరు అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు అప్పుడు. కానీ ఎస్పీ గారు చెప్పాడే, మీరందరూ కూడా ఉన్నారు కదా రోజున. అదేమో రహస్యం ఉంది, మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాము. ఎస్పీ ఆఫీసులో మీటింగ్ ఉంది, ప్రెస్ మీటు, కిరణ్ తీసుకొస్తున్నామని చెప్పాము. అదేమో రహస్యం కాదని చెప్పాడు కదా ఆయనే. ఎందుకు అసలు 11 మందిని మీరు సస్పెండ్ చేశారు నాకు అర్థం కాల. నిన్ను కూడా జైల్లో తలకిందులుగా ఏలాడి తీసి లాఠీ కింద నుంచో పైనుంచో పెడితే అప్పుడు తెలుస్తుంది ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేశారు అనే విషయం. మీ మాధవ్కి సాయం చేయబోయి బుక్ అయ్యారు వాళ్ళంతా. సిగ్గు శరం లేకుండా వాళ్ళ నోటికాడ కూడి తీసేసి ఎందుకు ఏమిటి అలా అని అడుగుతా ఉన్నావా? నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు పెట్టారు. నాకు అనుమానం 2 నెలల్లో లోపలేసేస్తాను అంటున్నాడు. అంతే, రెండో పని లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి అంతకంటే లేదు. అప్పులు, క్యాష్ కొట్టుకోవటాలు, లోకేష్ బాబు ఈయన కనపడేలా లోపలేసేయటాలు అంతే అని అనుకుంటున్నాడు. గ్యారంటీగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్ర అన్నీ గమనిస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏమో ఏ రూపంలో ఉంటుందో మనం ఏం చెబుతాం చెప్పు. ఏ రూపంలో అయినా ఉండొచ్చు.
మూల్యం ఏ రూపంలో ఉంటుందో భగవంతుడు ఏమి నిర్ణయిస్తాడో ప్రజలు ఏమి నిర్ణయిస్తారో మనం ఏం చెప్పగలం చెప్పండి. మూల్యం ఏ రూపంలోనైనా ఉండవచ్చును. దుర్మార్గం చేసిన వాడికి, అన్యాయం చేసిన వాడికి, అబద్ధాల కోరుకి, ప్రజల్ని మోసం చేసిన వాడికి, ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల తర్వాత నరకం చూపించే వ్యక్తికి మూల్యం ఏ రూపాన భగవంతుడు ఇస్తాడో మనం చెప్పలేము. నిజమే ఆంబోతు. 2009 ఎన్నికల తర్వాత ఒకరు ఇలాగే మూల్యం చెల్లించుకున్నారు. ఆ విషయం గుర్తుంది. ఇప్పుడు 2024లో వైనాట్ 175 సీట్లు నావే అని విర్రవీగనోడు మూల్యం గట్టిగానే చెల్లించుకున్నాడు. అంతెందుకు ఎటా ఎటకారంగా మాట్లాడుతూ గంట అరగంట అంటూ ఆడ లేడీస్తో ఫోన్ కాల్స్ మాట్లాడి నువ్వు కూడా మూల్యం చెల్లించావు కదా. పిక్చర్ అభిబాకి హాయ్. ఓహో, నీకు తెలుగు తప్ప ఏ భాష రాదు కాదు. ముందుంది ముసళ్ళ పండగ అంటున్నా. నీకుంది అసలు సిసల సినిమా 3D పిక్చర్లో చూద్దువు గాని తొందరెందుకు సంబరాలు సుకన్యావదనా. అది సరే, మీ విజయసాయి రెడ్డి ఏంటి పూర్తి విప్పేస్తానంటున్నాడు. మీ పార్టీ బ్లడ్లోనే ఉందా ఎప్పడాలో ఇప్పి చూపించడాలు గట్రాను. ముందు అది చెప్పవయ్యా అంబటి. ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసి ఉంటుంది. ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం అయి ఉంటుంది. ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన. పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బుర్ర చల్లడానికి సిద్ధించుకున్నాడు. చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయాడు. ఏముంది దానిలో, ఏదైనా మాట్లాడతాడు. అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళకి? మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. ఇక మా పార్టీ మీద బుర్ర చల్లే కార్యక్రమం చేస్తున్నాడు. చేసుకొని ఎవడు కాదంట. ఇలాంటి చాలా చూసాం. ఓరి నీ సాత్యనపల్లి సత్తు సరుకు రాంబాబు, ఇవే మాటలే. ఏందేంది సగం అయినా విప్పుతాడు, సగం నువ్వు విప్పుతావా? ఇంకా నయం మొత్తం వైసీపీ నేతలంతా బట్టలు ఇప్పండి అని జగన్ రెడ్డి రూల్ తెస్తాడా ఏంది కామెడీగా? సాయి రెడ్డి విప్పిస్తానన్నది బట్టలు కాదు రాంబాబు, గుట్టు విప్పుతా అన్నాడు. నువ్వు ఆశలు శాన పెట్టుకున్నావుగా. చిచ్చి 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 నీచమైన ఆశ. అబ్బే, ఈ బట్టలు ఇప్పే కాన్సెప్ట్ ఏంటి అంట. చిచ్చి చిచ్చి. గుంటూరులో మీరు తలపెట్టినటువంటి 98 కోట్లతో తలపెట్టినటువంటి ఆ ఫ్లైఓవర్ నష్టాన్ని చేకూరుస్తుంది. పేనాం మీద నుంచి పొయ్యిలో పోయినట్టుగా అవుతుంది. ఆలోచన చేయండి, పునరాలోచించుకోండి, పంతానికి పోకండి. ఆ రోజున 167 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసింది ఇవాళ 300 కోట్లు కావచ్చు. అయినా 300 కోట్లతో మీరు చెయ్యండి. కమిషన్ ఎంత తీసుకుంటారో తీసుకోండి, మాకు తెలియదు అది. అన్ని టెండర్ పిలిచి మీ ఓడికి ఇచ్చుకోండి. మీరే మన ఎంపీ గారు ఏం కమిషన్ తీసుకునే మంచి కాదు, క్యాష్ పార్టీ అయినా. ఆ లోకేష్ గారు చెప్పినోడికి ఇవ్వండి 300 కోట్లతో. ఏంది ఇది నాకు అర్థం కాలేదు. అదేమంటే మేము రాజకీయంగా బురద జల్లుతా ఉన్నారు. చాలా అన్యాయం జరుగుతుంది గుంటూరు పట్టణానికి. ప్రాణం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుంది. ఆలోచించుకోండి, మీకే చెడ్డ పేరు వస్తుందని చెప్పాం. మేము వినమండి ఎవరి సలహాలు, మేము చేసేస్తాం, ఎవరు అడ్డం వచ్చినా చేసేస్తాం అంటే చేసుకోండి, మీరే అనుభవిస్తారు కర్మ. నేనేం చేయను, జనం తిట్టుకుంటారు మిమ్మల్ని. శోభం పలకరా ఆంబోతు అంటే ఎద్ది ఈనింది దోడన కట్టేయండి అన్నాడట. అన్ని ఇలాంటోడు ఒకడు. శోభమా అని ఫ్లైఓవర్ కడతామంటే శాపనార్థాలు పెడతావేంది అంబటి? నీకు నెత్తి గడ్డమే కాదు బుర్ర కూడా నెరిసిపోయింది. వెళ్ళి సుకన్యతో తలంటించుకుని ముసుగేసుకుని బొజ్జో పోవమ్మా. నువ్వు నీ ఏదవేటకారాలు ఏ రోజుకు నీకు కింద నుంచి గొడ్డికారం రాసి లాఠీని దింపుతారో ఆ రోజు జనం కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుతాయి. అప్పటి వరకు సుకన్య దగ్గర సేద తీరు పో అంబటి వెళ్ళు.